యేసుక్రీస్తు గురించి పార్లమెంట్లో యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తూ క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయం గురించి ఒక వ్యక్తి నికార్సుగా మాట్లాడుతూ వచ్చాడు. జూలు వదిలిన కొదమ సింహం వలె తను ക്രൈസ്തവ പക്ഷമുన പോരാടുతూ వచ్చాడు. അവരഥാർത്ഥത്തിൽ യേശുക്രിസ്തുവിനെ ഒറ്റുകൊടുത്ത യൂദാസിന്റെ പതിവിലകിരിക്കുന്നതാണ് സാർ. ఇద్దరు నన్సుని జైల్లో వేసిన తర్వాత అతను ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఆ యొక్క ఇద్దరు నన్సు కేరళ నన్సును బయటికి తీసుకురావడానికి ప్రాముఖ్యమైన స్టెప్ తీసుకున్నాడు. తీసుకొని బయటికి తీసుకొచ్చాడు. దానికి ముందుగా అనేక మందికి అర్జీలు తెలియజేస్తూ మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో తను ఒక సభ్యుడు, ఎంపీ, కేరళ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో సభ్యుడైన వ్యక్తి అతను ఒక రోరింగ్ లైన్ లాగా మాట్లాడుతూ ఉంటే అందరూ ఆశ్చర్యపడి చూడడం తప్ప ఏమి చేయలేకపోయినారు. ఏమన్నాడో తెలుసా? మా క్రైస్తవులకి ఫస్ట్ నుంచి మేము ఎదుర్కొంటున్నాం ఇబ్బందులు. ఇది ఇప్పుడు ఎరుగుతున్న సంఘటన కాదు. 30 వెండి నాణాలకు యేసుక్రీస్తుని ఇస్కరియోతు యూదా అమ్మేశాడు, పూర్తిగా అమ్మేశాడు. అప్పుడు యేసు ప్రభువుని బాధ పెట్టారు, క్రైస్తవం ఆగల ఆయన చెప్తున్న మాట. తర్వాత జార్ఖండ్, మహారాష్ట్ర, ఈ ప్రాంత ఛత్తీస్గఢ్ ప్రాంతాలు, ఒరిస్సా, బీహార్ అనేక ప్రాంతాల్లో క్రైస్తవులను చంపారు, ఆగల. మణిపూర్లో జరిగిన పరిస్థితులు ఉన్నాయి, ఎవరు మాట్లాడాల. ఇప్పుడున్న ప్రభుత్వము ఏమీ మాట్లాడలేదు, క్రైస్తవులకు అండగా లేదు. అంతేకాదు ఇప్పుడు జరిగిన నన్స్ విషయంలో కూడా అలాగనే జరుగుతూ వచ్చింది. అంతేకాదు గ్రాహం స్టెయిన్స్ విషయంలో కూడా మాకు న్యాయం జరగల. అయితే మేము దేవుని పక్షం నిలబడి ఉన్నాం, మా దేవుడు మాకు సహాయం చేయగలడు అని మాట్లాడుతూ ఉంటే ఎక్కడిదబ్బా ఈ ధైర్యము? మిగతా వాళ్ళు ఉన్నారు కదా మాట్లాడలేకపోతా ఉన్నారే, ఇతనేంటి ఇంత శక్తి అనే ఒక భావన కలుగుతూ ఉంది. నిజంగా నేను అంటాను, రాజకీయంలో క్రైస్తవులైన వ్యక్తి కరెక్ట్గా నిలబడితే మాత్రం ఆ ప్రాంతాలు చాలా సస్యశ్యామలంగా ఉంటాయి. ఈరోజు ఆ వ్యక్తి ఇద్దరు నన్సుని బయటికి తీసడానికి చాలా ప్రయత్నం చేస్తూ వచ్చాడు. వాళ్ళ మీద జరిగింది అబద్ధపు నేరారోపణ అని తెలిసినా కూడా జైల్లో వేశారు. ఒకవేళ అతను కనుక మాట్లాడకపోతే, ఒకవేళ కాంగ్రెస్ కనుక బయటికి రాకపోతే, ఒకవేళ ఆ ప్రాంతంలో సిపిఐ కమ్యూనిస్టు భావజాలం కలిగిన వ్యక్తి అతను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి తనకు దేవునికి తన హృదయం అప్పగించాడు. దేవుని నమ్ముకొని విశ్వాసంతో ప్రభు కొరకు జీవిస్తున్న వాళ్ళు కేరళ కమ్యూనిస్టులు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. అలాంటి వ్యక్తి మాట్లాడుతూ వచ్చాడు, బయటికి ఆమెను తీసుకురావడం జరుగుతూ వచ్చింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడడం విందామా? ക്രിസ്ത്യാനികളുടെ പേരിൽ മുതലക്കണ്ണീരൊഴുക്കുന്നവരുണ്ട് ഇവിടെ. ക്രിസ്ത്യാനികളുടെ പേരിൽ മുതലക്കണ്ണീർ ഓരോ ദിവസവും ക്രിസ്ത്യാനികൾക്കെതിരെ ഉത്തരേന്ത്യയിൽ ആക്രമണം നടന്നുകൊണ്ടിരിക്കുകയാണ്. ഇന്നും ജബൽപൂരിൽ ക്രിസ്ത്യാനികൾക്കെതിരെ ആക്രമണം നടക്കുന്നു. കഴിഞ്ഞ വർഷം മാത്രം 700 ആക്രമണങ്ങളാണ് ക്രിസ്ത്യാനികൾക്കെതിരെ നടന്നത്. മണിപ്പൂരിൽ 200-ലേറെ പള്ളികളെ കത്തിച്ചു. സ്റ്റാൻ സ്വാമിയെ മറക്കാൻ പറ്റുമോ സർ? പാർക്കിൻസൺസ് രോഗം വന്ന് ഒരു തുള്ളി വെള്ളം കഴിക്കാൻ കഴിയാതെ ഒരു സ്ട്രോയ്ക്ക് വേണ്ടി കരഞ്ഞ മനുഷ്യൻ, ആ മനുഷ്യനെ നിങ്ങൾ ജയിലിലിട്ട് കൊന്നില്ലേ? ഗ്രഹാം സ്റ്റേറ്റ്സിനെ മറക്കാൻ പറ്റൂ? చుట్టుకొందిలే మక్కలొప్పో చుట్టు. దేవుని పక్షం నిలబడి మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు క్రైస్తవులకు ఎక్కడి నుంచి మాకు సహాయం అందకపోవచ్చు, ఎవరు మాకు సహాయం చేయకపోవచ్చు. ఆ ప్రాంతాల్లో బీజేపీ నుంచి ఎన్నుకొనబడిన సురేష్ గోపి అనే ఒక సినిమా యాక్టర్ గాడు ఉన్నాడు. అతని గురించి మాట్లాడుతూ వచ్చారు వీళ్ళు. ఏమండి, మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయినారు. ఇంత జరిగితే తప్పుడు నేరారోపణ చేసి పంపిస్తే, జైల్లో వేస్తే, 2 మహిళలను, ఒక అతన్ని, 3 ఆడపిల్లలను కూడా బాధ పెట్టి, ఇబ్బంది పెట్టి, కొట్టి చేశారు. మీరు మాట్లాడకపోతే ఎట్లా అంటే నో కామెంట్ అంటున్నాడు. వీళ్ళు అన్నారు, ఓట్లు కావాల్సినప్పుడు ప్రతి చర్చి దగ్గరికి వచ్చి అడుక్కున్నావు, చర్చి దగ్గర నమస్కరించావు, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నావు, ఏమైపోయింది నీకు ఆ భక్తి లేదా అని అందరూ మాట్లాడుతూ ఉన్నారు.
నిజంగా నేను అనుకుంటాను, ఒకసారిగా బీజేపీలోకి పోతే చాలా మంచి వ్యక్తి, మంచి ప్రేమ కలిగిన వారు కూడా ఎందుకో మరి ఒక్కసారిగా క్రైస్తవుల మీద, ముస్లిం మీద ద్వేషభావన కలుగుతుంది. మరి కారణం ఏమిటో అర్థం కాదు, ఏమీ అర్థం కాదు కారణం. ద్వేషము వచ్చేస్తుంది. ఇప్పుడు అదే పరిస్థితి అతను చేస్తూ వచ్చాడు, ఏం మాట్లాడలేదు. అయినా ఊరుకుంటారా? దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోలేదు. వాళ్ళని ఇలా వేయగానే కేరళలో ఉన్న ప్రాంతంలో ప్రజలందరూ బయటకు వచ్చారండి, మాట్లాడుతూ వచ్చారు. మా బిడ్డలని అలా వేస్తే ఊరుకుంటామా? అబద్ధపు నేరారోపణ చేసి ఈరోజు ధర్మస్థలం అంత జరుగుతూ ఉంది. ధర్మస్థల అనే ప్రాంతంలో అంత జరుగుతూ ఉంది. అమ్మాయిల శవాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఎవరు నమ్మి? ఎవరు చేశారు? మీ వాళ్ళే కదా. ఒక్కరు కూడా మాట్లాడలేదు దాని గురించి. అదే గనక ఇప్పుడు గనక వేరే మత విశ్వాసాలకు సంబంధించిన వారు క్రైస్తవులు గనక చేసి ఉంటే దేశమే గగ్గులు పెట్టేది. దేశం మరి మౌనంగా ఉన్నారు. మరి ఏంటో ఇది మరి తెలియట్లా. అంత క్రైస్తవులు అంటే అంత అలుసా చులకనన్నా? ఎంత బాధకరం. వీరిద్దరిని బయటికి తీసుకురావడానికి ఆ జాన్ బిట్రైట్ అనే ఒక ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆ వ్యక్తి పెద్ద అధిపతి, కోటీశ్వరుడు, ఒక న్యూస్ ఛానల్ ఉంది అతనికి, మంచి విశ్లేషణకర్త, బాగా అనర్గళంగా మాట్లాడగలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి ఆమె కొరకు ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత ప్రయాస. ఆమెతో పాటు అతనితో పాటు ఇంకొక ఆమె, చాలా ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చిన ఆమె, వాళ్ళని విడుదల చేయండి, వదిలిపెట్టడని మాట్లాడుతూ వచ్చింది. ఎంతోమంది ప్రయాస అండి వెనక, ప్రేమ కలిగిన వారు చాలామంది ఉన్నారు. చాలామంది హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, చాలామంది. ఈ మతం అనే దాని వలన వాళ్ళలో కూడా నూరి మోపి ఏదో చేద్దాం అనుకుంటారు, కానీ కుదరదు. అవి జరగవు. అలాంటి దేవుడు మనసు మారుస్తాడు, సహాయం చేస్తాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పూలదండలేసి వాని ఘన స్వాగతం చేస్తూ వచ్చాడు తను, జాన్ బిట్రైట్. కమ్యూనిస్టు భావాజాలంగా, కమ్యూనిస్టు పార్టీ, ఏ పార్టీ అయితే ఏమి, ఇప్పుడు బీజేపీ ఉంది. క్రైస్తవులను ప్రేమించి, ఆదరించి, సహాయం చేస్తే తల మీద పెట్టుకొని చూస్తారు క్రైస్తవులు. ఎస్, మణిపూర్లో బీజేపీ సంగతి తెలుసు కదండి. మరి ఎందుకు వేశారు మణిపూర్లో ఓట్లు? కారణం ఏంటి? మాకేదైనా సహాయం చేస్తారని ఉద్దేశం కదా. కానీ మణిపూర్ ఏం జరిగింది? ఘోరం జరిగింది. చంపుకుంటూ పోతుంటే మోడీ ఒక్క మాట కూడా మాట్లాడాల. సహాయం చేసింది ఎవరు? అక్కడ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ వాళ్ళు, ఇంకా ఇతరమైన వ్యక్తులు, మమతా బెనర్జీ, వీరందరూ సహాయం చేస్తూ వచ్చారు, ఎంతో ప్రయాసపడుతూ వచ్చారు. ఇలాంటి బాధ్యత తీసుకున్న వ్యక్తులే మనం వారి కొరకు ప్రయాసపడితే మంచిది. నేను అంటాను, రాజకీయంలో క్రైస్తవులైన వ్యక్తి, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటే మనకు ఒక పక్కన బలం ఉంటుంది, బలం. కానీ అలాంటి వ్యక్తులుగా మనం ఉండలేకపోతున్నాము, చేయలేకపోతాం. వచ్చిన వారిని కూడా తొక్కేస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా అదే పరిస్థితిలో కనబడుతూ ఉన్నారు. నిజంగా నిజాయితీగా బ్రతికితే దేవుడు హానర్ చేస్తాడు, దీవిస్తాడు. దేవుడు దీవించక మానడు, ఆయన ఆశీర్వదిస్తాడు. ఇలా క్రైస్తవుల డిబేట్లు పెట్టుకొని ఒకరినొకరు విమర్శించుకుంటూ కొట్టుకుంటూ ఉంటే ఉన్నది ఊడిపోద్ది. కేరళ, మహారాష్ట్ర, అమెరికా, ఇతర ప్రాంతాలు, తమిళనాడు ప్రాంతాల్లో ఎప్పుడు కూడా క్రైస్తవులు కొట్టుకొని డిబేట్లు పెట్టుకోలేదండి. ఒక ఆంధ్రాలోని దారుణమైన పిచ్చితత్వం కలిగింది, ఆంధ్రాలోనే ఎక్కువ. నేను గమనిస్తున్నాను, ఎన్నోసార్లు చెప్తున్నా, వినరు, తిట్టుకోవడమే పనిలకు. సరే, వేరే అతను తిట్టాడు, మన గురించి వీడియో పెట్టాడు, ఏం చేయాలా? మౌనం కూర్చొని ప్రార్థన చేయి, ప్రభు సహాయం చేస్తాడు, ఆయన కాలి తిరిగిస్తాడు. ఒకరోజు వాళ్ళ మీదనే నిందలు, అవమానాలు వచ్చేస్తాయి. అప్పుడు అనుకుంటారు, అనవసరంగా చేశాను కదా. ఒక దినాన్ని నన్ను అన్నారు చాలామంది, తెలుసా? చాలామంది నన్ను అన్నారు, బాధ పెట్టారు, వీడియోలు చేశారు నా గురించి. చాలా ఎప్పుడు డిబేట్లు పెట్టుకొని వాళ్ళని విమర్శిస్తూ, తిడుచుకుంటూ, అస్సలు ఆ మనసే లేదు. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు, నా దేవుడికి తెలుసు. ఒకరోజు నా దేవుడు ఎవరు నన్ను అన్నారో, ఎవరు నన్ను బాధ పెట్టారో వారు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు, తెలుసా? గమనిస్తున్నారు మీరు. దీని గురించి మాట్లాడవచ్చు, నేను వద్దు, మనకెందుకు.
అన్నట్లుగా ఉన్నాను. కాబట్టి దేవుడు సహాయం చేస్తాడు. వీటి కొరకు పోరాడదాం. క్రైస్తవులుగా మనం ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు. ఎస్తేరు విషయంలో మొర్దెకై అంటున్నాడు, వేరొక దిక్కు నుండి సహాయం వస్తుంది, నువ్వు చేయకపోతే మానుకో. మళ్ళా 3 రోజులు ఉపవాసం ఉండి కనిపెడితే అతని యొక్క రాజు మనసు మారిందే. దేవుడు మనసు మార్చాడా? రాజుల మనసు మారుస్తాడు ఆయన, అధిపతుల మనసు మారుస్తాడు. నువ్వు మోకరించి ప్రార్థన చేయి. 2 మనసు రావడానికి ఎంతోమంది భారంతో ప్రార్థన చేస్తూ ఒకవైపు సహకారం, ఇలాంటి వ్యక్తులు సహకరిస్తూ వచ్చారు. జాన్ బిట్రైట్ అనే వ్యక్తి, సిపిఐ వ్యక్తులు, సిపిఎం, కాంగ్రెస్, అనేక మంది ఆ ప్రాంతంలో బీజేపీలో ఉన్న వ్యక్తులు కూడా చాలామంది ప్రయాసపడుతూ వచ్చారు. నేను అందరినీ అనట్లా, కొంతమంది చేస్తున్న పరిస్థితి వలన అందరికీ చెడ్డ పేరు వస్తూ ఉంది. కాబట్టి అలాంటి రోరింగ్ లైన్ లాగా పార్లమెంట్లో మాట్లాడుతూ వచ్చాడు, అసెంబ్లీలో ప్రజల మధ్య జనాల దగ్గరికి వచ్చి కూడా తెలియజేస్తూ వచ్చాడు. బయటికి తీసుకొచ్చిన వ్యక్తి అండి. అలాంటి వ్యక్తి ఒక్కడున్నా చాలు, కదిపేస్తాడు దేశాన్ని. కాబట్టి అలాంటి వ్యక్తుల గురించి మనం ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు. చిన్న ప్రార్థన చేయమంటారా? పరిశుద్ధుడే, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం, బ్రతిమిలాడుతున్నాను. అలాంటి వ్యక్తులు లేపండి. ఎన్నో ప్రమాదాలు మాకు వస్తున్నాయి, సహాయం ఇచ్చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మన ఛానల్లో నుండి, మన మినిస్ట్రీ నుంచి ఒక అద్భుతమైన పాట రాబోతుంది. దేవుని చిత్తమైతే 10వ తారీఖున ప్రోమో ఉంటుంది, ఒక 1 minute ప్రోమో ఉంటుంది. చూడండి, గొప్ప ఆత్మీయ అనుభూతిని పొందుతారు. మీ పరిస్థితులన్నీ మారిపోయే స్థితి. భారంతో ప్రార్థన చేయండి. అది కూడా ఎడిటింగ్ జరుగుతూ ఉంది, దేవుడు కృప చూపించినట్లు.